మిత్రులు మరియు పెద్దలందరికీ నమస్కారం అండి. మనం జ్ఞానము భక్తి అనే కార్యక్రమంలో మనం 20వ భాగంలోకి వచ్చాం. ఈ యొక్క గత భాగంలో అయితే మనకి ఈ త్రిగుణాలు, మాంసాహారం, శాకాహారం దాంట్లో మళ్ళీ వాదోపవాదాలు, వితండవాదాలు అనేకం ఎవరెవరు ఏమనుకున్నారు అనేవి మనం చెప్పుకున్నాం. అయితే దాంట్లో సరే ఏదైనా కూడా ఈ త్రిమదాచార్యులు కూడా శంకర రామానుజ మధ్వాచార్యుల వారు కూడా వీళ్ళంతా కూడా శాకాహారంకి కొంచెం ప్రాముఖ్యం ఇచ్చారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని కావాలంటే తప్పనిసరిగా శాకాహార మార్గంలో వెళ్ళాలి, అహింసా మార్గం మంచిదని వాళ్ళు. ఎందుకంటే ఈ 74 కోట్ల జీవరాశుల్లో కూడా మనిషి ఉన్నతమైనటువంటి మొదటి అనేక జీవరాశిని చూసినట్టయితే ఫైనల్ జన్మ మనిషిది. కాబట్టి ఆ మనిషి జన్మలో కూడా మళ్ళీ బ్రాహ్మణుడిగా రావటం ఇంకా ఫైనల్ జన్మ అని చెప్పాడు. అది లాస్ట్. అంటే బ్రాహ్మణుడు అంటే ఇంటికి కులం కాదు, జ్ఞానం, బ్రహ్మజ్ఞానం రావటం బ్రాహ్మణుడు. ఎవరికైనా రావచ్చు, ఎవరైనా కూడా జ్ఞానంలో అభివృద్ధి చెంది బ్రాహ్మణుడుగా అవ్వచ్చు. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాళ్ళల్లో కూడా బ్రాహ్మణులు అవుతారని మనకు చెప్పుకున్నాం మనం. ఆ విధంగా వాళ్ళు తప్పనిసరిగా ఆ మార్గంలో వెళ్ళాలంటే అహింసా మార్గాన్ని తీసుకొని జాగ్రత్తగా జ్ఞానం కోసం ఎక్కువ కోరికలను సంపాదించి వాడు ఏదో చేద్దామని కాకుండా జ్ఞానం మీద ఆధారపడి ఈ జన్మలెత్తడం ఏమిటి, జీవుడు ఏమిటి, భగవంతుడు ఏమిటి తెలుసుకొని మోక్షం పొందడం కోసం శాకాహారం ఉపకరిస్తుంది అని ఒక నమ్మకం చెప్పారు వాళ్ళు, ఒక వాదం. అయితే ఆ విధంగా అహింసాధర్మంగా కావాలని చెప్పారు. అహింస పరమధర్మంగా బాగుంటుందని ఎక్కువ మంది పండితులు దానికి అంగీకరించారు. సరే, మాంసాహారులు కూడా అనేక వాళ్ళు వచ్చారు, వాళ్ళని గొప్ప వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ భగవత్ మార్గంలో వచ్చి మోక్షం పొందిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ విధంగా సరే వీళ్ళంతా కూడా మాంసాహారులు కానివ్వండి, శాకాహారులు కానివ్వండి, అందరూ కూడా భగవంతుని యొక్క బిడ్డలని చెప్పుకున్నాం. భగవంతుని యొక్క పుత్రులే, భగవంతుని యొక్క సంతానమే. కాకపోతే ఇంకా ఏంటంటే ఎప్పుడైతే జ్ఞానం పొందనేటువంటి వాడు, జ్ఞానం తెలుసుకునేటువంటి వాడు మూర్ఖుడు వాళ్ళెమ్మటే ఎక్కువ భగవంతుడు తిరుగుతూ ఉంటాడట. ఎందుకంటే ఒక కుటుంబంలో చూసినట్లయితే మనం సంతానంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి సక్రమంగా నడక లేకనో, మాటలు లేకనో, బుర్ర లేకనో, మేధస్సు లేకనో ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద ఎక్కువ తల్లిదండ్రులు శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళెమ్మటే ఎక్కువ తిరుగుతారు. ఎందుకంటే వీళ్ళు ఎలా బాగుపడతాడు, ఎలా మంచి మార్గంలోకి వస్తాడు, వాళ్ళు ఎలా జీవిస్తాడు అని వాళ్ళకు ఉంటుంది లోపల ఉండి వాళ్ళని ఎంతసేపు వాళ్ళెమ్మటే ఉండి కాపాడుతూ వాడిని ఉద్ధరింపజేయాలని చూస్తూ ఉంటారు. అంటే భగవంతుడు కూడా ఎవరైతే జ్ఞానం లేక మూర్ఖుడుగా ఉన్నాడో వాడిని బాగు చేయాలని చూస్తారట భగవంతుడు. వాడిని మంచి మార్గంలో తీసుకొచ్చి వాడిని ఈ మోక్షం ఇప్పించాలి అని కూడా భగవంతుడు ఆరాటపడుతూ ఉంటాడు అని మనకి పండితులు చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈ సముపార్జనలో అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. దాంట్లో ఈ శాఖా సంబంధ మార్గం కూడా ఒకటి అహింసా మార్గంలో ద్వారా తీసుకోవడం అనేది ఒకటి మనకి పండితులు చెప్పి ఉన్నారు. ఇంకా అయితే భగవంతుడు ఈ ప్రళయకాలంలో 14 లోకాలు కూడా ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. ఆయన యొక్క బొజ్జలోకి వెళ్ళిపోతాయి 14 లోకాలు కూడా. అట్లా ఆయన దాచుకొని ఆయన ఈ యొక్క మర్యాకు మీద ఆయన పవళించి ఉంటాడు అని చెప్పి ఆ యొక్క ప్రళయకాలంలో నీళ్ళ మీద పవళించి ఉంటాడు స్వామి అని చెప్పి మనం ప్రళయకాలం గురించి అప్పుడు భగవంతుడి గురించి చెప్పుకుంటాం. అప్పుడు ఎక్కడ పోతే లోకాలని అంటే ఆయన పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఈ విధంగా ఎంతవరకు అర్థమవుతుంది భగవంతుడి విషయం మనకు అర్థం కాదు. కృష్ణ భగవాన్ మట్టి తిన్నాడని అవును, యశోద నోరు చుట్టానికి వెళ్ళింది, మట్టి కనపడిందే, ఆయన తిన్న మట్టి కనిపించిందే? కనిపించలేదు. 14 భవన భాండాలు కనిపించినాయి ఆమెకి. ఇంకా కాబట్టి ఆమె భక్తురాలు, ఆమె ఎప్పటి నుంచో భగవంతుని కోరుకుని అలా వచ్చింది కాబట్టి ఆమె కనిపించింది. మనలాంటి వాళ్ళు కనపడతాయా మరి? అసలు మనం చూడగలమా? సరే, ఏదైనా కూడా భగవంతుడు చేసేటువంటి లక్షణాలు, భగవంతుడు తినటం కానీ, భగవత్ రూపంలో వచ్చిన వాళ్ళు తినటము, తిరగటము, విలాసం ఇవన్నీ కూడా వాళ్ళ పద్ధతులు వేరు, భగవత్ సంబంధం విధానం వేరు. మన తిండి వేరు, మనం తిట్లు వేరు, మన శాపాలు వేరు. వాళ్ళ శాపాలు అవి ఉంటాయనుకోండి, వాళ్ళ శాపాలు కానివ్వండి, వాళ్ళ వరాలు కానీ అవన్నీ విశ్వశ్రేయస్సు కోసం ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నాం, ఇప్పుడు వైకుంఠంలో ద్వారపాలకులు వాళ్ళని సనకసనందనాథ ఋషులు అడ్డగిస్తే వాళ్ళ కోపం వచ్చి శాపాలు పెడతారు. శాపాలు పెడితే అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు దగ్గరికి కూర్చుంటారు. అయ్యా మరి ఏం చేయాలని శాపాలు పెట్టారంటే
ఇది అనుకుంటాడు ఆయన ఇది ఒక అవకాశం కార్యం కోసం ప్రపంచోద్ధరణ కోసం ఆయన అవతారాలు రావడం కోసం జరిగింది ఇదంతా. అయితే అదంతా ఒక డ్రామా అనుకోవాలి. వాళ్ళు ఆ విధంగా శ్రీమన్నారాయణుడు ఆయన అడిగి అవతారాల కోసం ఆయన దశావతారాలు కూడా అట్లా వచ్చినవి. కాబట్టి మనకి ఏంటంటే ఈ ప్రకారంగా చూస్తే భగవంతుడు చేసే సంకల్పం వేరు, ఋషులు మునులు ఆశాపాలు అవి వేరు. కాబట్టి వాళ్ళు తీసుకున్న ఆహారం విహారాదులు వేరు. కాబట్టి మనం ఇవన్నీ కూడా జ్ఞానం సంబంధించిన సంపాద్యంలో ఉన్న విభాగాలు. అయితే కొంతమంది ఏమన్నారంటే, అయ్యా మాకు సంబంధించినటువంటి వీటిల్లో, ఈ సాహిత్యంలో, ఈ యొక్క ఈ పురాణాలలో వీటిల్లో కూడా మాకు సంబంధించినవి ఏమీ లేవు, అని మీవే ఉన్నాయని చెప్పి కొంతమంది కులాల వారు, దళితులు వాళ్ళు అనడం జరిగింది. కానీ ఎందుకు లేవు, మనం ఎదుగున అందరికీ అవకాశాలు ఉన్నాయి, అందరికీ కూడా కాకపోతే మన సనాతన ధర్మం నుంచి కూడా మన సంస్కృతిలో అన్ని వర్గాల వారికి అందరికీ కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. పురాణాలు కూడా డెప్త్గా వెళ్ళి చూస్తే కనపడుతుంది మనకి. కాకపోతే ఏంటంటే మధ్యలో వచ్చి కొన్ని మూఢుల వల్ల దాన్ని కొంచెం విపరీతంగా చేశారు. అది చేసిన తప్పు వలన, ఆ దోషాల వల్ల కొంత ఇలా రాబడింది వ్యవహారం. అంటే ఇప్పుడు చెప్పాం కదా, వాళ్ళు ఏదో రాజధర్మంలో కొంచెం దూరం పెడితే వాళ్ళని చిన్న చిన్న శిక్షలు అవి పెద్దవిగా చూపించి పెద్దవిగా చేసి కొంతమంది మూఢనమ్మకాలని ప్రబలింపజేశారు. సో తర్వాత అంతా కూడా అనేక మంది మహర్షులు, మహానుభావులు వాళ్ళందరూ కూడా సరిదిద్దారు అనుకోండి. అయితే వాళ్ళకు లేవా అంటే వాల్మీకి మహర్షి ఎవరండి? వాల్మీకి మహర్షి ఆయన మొదట్లో పోయేవాడు, మరి పశుపక్షాదుల్ని వేటాడి తింటూ ఆ డబ్బు సంపాదిస్తూ వచ్చిపోయి యాత్రికుల దగ్గర డబ్బు కొట్టేసేవాడు. కానీ తర్వాత ఋషులు ఇచ్చిన జ్ఞానం వలన, ఈ నారద మహర్షి లాంటి వాళ్ళు చెప్పిన జ్ఞానం వల్ల తెలుసుకొని ఆయన తపస్సు ఆచరించి బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణయ్యాడు. అంటే బ్రహ్మజ్ఞానం తీసుకున్నవాడు బ్రాహ్మణుడు తను చెప్పుకున్న కులం కాదు, అదొక స్థితి, అదొక స్థాయి. కాబట్టి వాళ్ళంతా కూడా అట్నే వ్యాస మహర్షి, మరి వ్యాసుడు కూడా ఆయన తర్వాత బ్రహ్మజ్ఞాని అయ్యాడు. ముందు ఆయన ట్రైబ్స్ లాగా. కాబట్టి ఆ విధంగా వచ్చి వాళ్ళు బ్రహ్మజ్ఞానులే. అనేక 18 పురాణాలు రాసినటువంటి వ్యాస మహర్షి ఎవరు, వాల్మీకి ఎవరు, ఇంకా శబరి, మరి గుహుడు, వీళ్ళంతా కూడా ఎవరండి? బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. వారు ఇతర కులాల్లో ఉన్నప్పటికీ కూడా వారంతా బ్రాహ్మణులు అయ్యారు. కాబట్టి కులం అంటే అక్కడ అర్థం ఏంటి ఇక్కడంటే స్థితి, స్థాయి, అంతేగాని ఒకదానికి బౌండ్ అవ్వదు. వాళ్ళు క్షత్రియ ధర్మం ఉంటే క్షత్రియులు అవుతారు, బ్రాహ్మణ జ్ఞానం ఉంటే బ్రాహ్మణులు అవుతారు. కాబట్టి అట్లనే మరి భగవాన్ కూడా ఆయన రాదలుచుకుంటే ఎవరికైనా అందరికీ సమానం కాబట్టి ఆయన ఏ దాంట్లో రావచ్చు, ఒక దాంట్లో రావాలనేది అవతారం. ఇప్పుడు గొల్లవారి సమూహంలో వచ్చాడు కృష్ణ భగవానుడు, వచ్చి ఆయన జ్ఞానోపదేశించి భగవద్గీత ప్రపంచానికి అందించి వెళ్ళాడు ఆ అవతారం. కాబట్టి మరి అట్లనే మనకి ఈ రామాయణం, శ్రీమద్ రామాయణంలో కూడా జాంబవంతుడు కూడా ఆయన ఒక దళిత వాళ్ళ దానికి ముఖ్యుడవుతాడు ఆయన. కాబట్టి వాళ్ళ వర్గానికి కుల పెద్దగా వస్తారు ఆయన జాంబవంతుడు, మూలపురుషుడు అవుతాడు. అలానే అరుంధతి మాత కూడా ఆమె కూడా దళితుల దాంట్లోకి వస్తారు ఆమె. తర్వాత అప్పుడు వశిష్ఠ మహర్షి, అరుంధతిను వశిష్ఠ మహర్షి వాళ్ళు పెళ్ళైన తర్వాత పైన నక్షత్రమండలంలో చూపిస్తారు కదా, మరి అరుంధతి మాత ఎవరు అనుకున్నారు? కాబట్టి దళితుల నుంచి ఉన్న అనాది నుంచి కూడా దళితుల్లో కూడా గొప్ప గొప్ప దేవతా స్వరూపాలు ఉన్నాయి. మరి అవి తెలుసుకోవాల్సింది ఉంటుంది. అట్లనే మాతంకన్య మనసాస్మరామి ఉంది. ఆ మాతంకన్య మనసాస్మరామి అంటే మాతంగి ఋషి. ఆ మాతంగి ఋషి మొదట దళితుడు, మాతంగి ఋషి కూడా దళితుడు. ఆయన తర్వాత బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణయ్యాడు. ఆయన దగ్గర ఈ యొక్క మాతంగి కన్యలంటే దేవతా స్వరూపాలు శారదామ్మవారు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. మాతంగి దేవి అంటారు ఆమె చేతులు వీణ ధరించి ఈ చంద్రవంక ధరించి ఉంటుంది అమ్మ. కాబట్టి అట్లా దశ విద్య ఉన్నాయి, ఆ రూపాలు ఉన్నాయి. ఆ రూపాలని కూడా ఆ మాతంగి ఋషి దగ్గర ఆ ఆశ్రమంలో బస చేసి అక్కడ వచ్చి తండ్రి స్థాయి అనమాట మాతంగి ఋషి. ఆ విధంగా వాళ్ళని పెంపకం చేశారు అని ఉంది. తర్వాత ఆ మాతంగి ఋషి అయ్యారు ఆయన. అట్లా వచ్చినాయి మనకి పురాణాల్లో కూడా. మరి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి కూడా స్థాయి ఉంది, మంచి స్థాయి ఉంది. కాకపోతే మనం డెప్త్గా వెళ్ళి తెలుసుకోవాలి. ఈ విధంగా అట్లనే ఒక పల్లకి ఉత్సవం జరుగుతుంది అనుకోండి, మన దాంట్లో ఆ ఉత్సవంలో అందరికీ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చాకలి వారు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే కాగడాలు తీసుకొచ్చి వెలిగించి స్వామి ముందు బయలుదేరుతారు. అట్లనే ఈ సన్నాయి వాయించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంగళవారు ఉంటారు, వాళ్ళు సన్నాయి కంపల్సరీ నేర్చుకొని ఈ దేవతా ఉత్సవాల ముందు వాళ్ళు ఆ సన్నాయి మోగించుకుంటూ వస్తుంటారు.
అట్నే బోయలు, పల్లకిలు పట్టే బోయలు ఉంటారు, వాళ్ళు పల్లకిలు పట్టుకొని వస్తారు. ఇంకెవరు నీళ్లు పోసేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఉత్సవంలో. అందరికీ కూడా మంచి అవకాశాలనే. కాకపోతే మధ్యలో వచ్చిన మూఢత్వం వలన, మూఢనమ్మకాల వలన కొంచెం దూరం జరిగినాయి, కానీ అందరికీ సమానంగానే అందరూ ఒకటే అనే భావం ఉంది. ఇప్పటికి కూడా మన దగ్గర కొన్ని దేవాలయాల్లో వెస్ట్ గోదావరిలో మరి ఉప్పలూరు అని ఉంది, దాంట్లో చెన్నకేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అక్కడ దళితులే చేస్తారు ఆ దేవాలయాల్లో. దళితులే పూజలుగా చేస్తారు. వారికి రామాయణ సాంప్రదాయం ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి రామాయణ సాంప్రదాయం వచ్చింది. రామాయణ సాంప్రదాయం తర్వాత వాళ్ళకి ఈ జిఎస్ స్వామి ఆశ్రమంలో పెద్ద జిఎస్ స్వామి ఉండేవారు, ఈ చిన్న జిఎస్ స్వామి వాళ్ళ తాతగారు, ఆయన వీళ్ళంతా కూడా వాళ్ళకి కరెక్ట్ అయిన మంచి ఈ యొక్క పూజా విధానం నేర్పించి వాళ్ళ చేత అక్కడ చేయిస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వంశం వాళ్ళు 7 తరాల వాళ్ళు ఇప్పటికీ దళితులు పూజలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఉన్నారు. అట్నే ఆంధ్రాలో ఎక్కువ చోట్ల ఈ చెన్నకేశవ దేవాలయాల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి దళితులకి పూజాలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మంచి బ్రహ్మజ్ఞానం, వాళ్ళు బ్రాహ్మణ కింద లెక్కే. అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానం సంపాదిస్తారో, ఈ కులం కింద కాదని చెప్పాం కదా, ధర్మం, బ్రాహ్మణ ధర్మం అంటే బ్రహ్మజ్ఞాన ధర్మం, బ్రహ్మజ్ఞానంలో వచ్చిన వాళ్ళు. ఈ విధంగా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉన్నాయి. ఇంకా రాజకీయాల పరంగా, సమాజపరంగా చూస్తే కూడా ఎంతో అభివృద్ధి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, మొదటి బాగా వాళ్ళ కోసం కృషి చేసి ఇందిరాగాంధీ వాళ్ళకి కమిషన్లు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా అమలు జరుగుతాయో లేవో చూసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చి, అన్ని విషయాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాల్లో మంచి స్థాయి తీసుకొచ్చిన ఇందిరాగాంధీ. అటువంటి వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటే, ఈ గిరిజనుల గురించి కానీ ఇవన్నీ కూడా. ఇంకొన్ని విషయాలు మనం వచ్చే భావంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.